అందరికీ వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపారికి, నెలగారు చండి గారికి, మన పుట్టూరుని వచ్చిన శివుడి గారికి, అందరికీ యేసుప్రభు గారిక వందనాలు. మనం నేర్చుకున్న విషయం మీరు మర్చిపోలేదా అనుకున్నారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యము నుండి మనం నేర్చుకున్నారు. బైబిల్ తరగతిలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45. చూడండి, అదే మనం నేర్చుకున్నారు. మొదటి మనుషుడు పౌలు గారు లేఖనములో రాయబడిన 8 మంది మనుషుల గురించి మనం నేర్చుకున్నాము. అదే ఈ క్లాస్ ప్రారంభించినప్పుడు 8 మందిలో పేరు నేను చెప్పారు. మీకు ఒకరికి జ్ఞాపకం ఉండినట్టుగా అనుకున్నారు. ఒకసారి చెప్పచ్చా? మొదటి మనుషుడు, తర్వాత ప్రకృతి సంబంధమైన మనుషుడు, 3 పురాతన మనుషుడు, కొత్త మనుషుడు, ఆత్మీయ మనుషుడు, శరీర సంబంధమైన మనుషుడు, 2వ మనుషుడు దేవుని మనుషుడు. ఇదిగా 8 మంది మనుషుల గురించి మనము నేర్చుకునడానికి ప్రయత్నిస్తున్నారు. అది మనము మొదటి మనుషుల గురించి నేర్చుకున్నారు. అందుకని రాసుకున్న దేవుని బిడ్డలు సరిగా రాసుకోండి. ఇది ఈ రోజు కానీ ఎల్లుండి కానీ మీకు దేవుడి సేవలో వాడబడవచ్చు. మీరు సంఘములు సహోదరులు కూటాన్ని వచ్చినప్పుడు అమ్మ 2 వాక్యం చెప్పమ్మా అని ఎవరైనా చెప్తే ఈ నోటులు చూసుకొని మీరు బాగా చెప్పవచ్చు. మీకు మాత్రం కాదు, పాస్టర్లకు కూడా ఈ వాక్యము నేర్చుకుంటే వారి సంఘంలో వేరే మనుషులకి ఏం చేయొచ్చు, నేర్పించవచ్చు. స్తోత్రం. ఈ సంఘంలో సంఘ లోపల వాక్యములకి ఇప్పుడు ఏమైంది, కొదువు వచ్చిందండి. అది ఏదో ఒక వాక్యం చెప్పి ఏదో కథలు ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వాక్యములకి లోతైన విషయములకి ఇప్పుడు వరకు సంఘ కాపాలి చెప్పలేను. కాబట్టి సంఘ బిడ్డలు ఆత్మీయంగా ఎదగలే. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే బైబిల్ తెలియాలి. హలో, వాక్యం తెలియాలి. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే దేవుడు. వాక్యం అంటే ఏంటి? అప్పుడు వాక్యం తెలుస్తుంటే ఎవరికి తెలిసినట్టుగా, వాక్యం తెలుస్తుంటే ఎవరికి తెలిసినట్టుగా, వాక్యం సరిగా తెలిసినకపోతే నీ ఎవరికి తెలియలేదు. ఇప్పుడు కూడా దేవునికి నిజమైన దేవుని తెలుసుకోలేకపోయినట్టు, నిజమైన దేవునికి ఏం చేయలేదు. అందుకని బైబిల్ క్లాస్ పెట్టడము, అయ్యగారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి బోధన పెట్టడం, ఇదన్నీ ఎందుకు చేస్తున్నారంటే యేసయ్య, నిజమైన యేసయ్య వాక్యం గురించి మీరు తెలుసుకోవడానికి మనం ఇంత దూరం నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాం. మీ దగ్గరికి మాత్రం కాదండి, విక్రమపురంలో దాదాపు 8 సంవత్సరాల నుండి క్లాస్ అక్కడ చెప్పుకున్నాను. ఇప్పుడు అక్కడ ప్రకటన కింద చెప్పుతున్నారు. ఇది ముందుకు ఎపిసి పత్రిక చెప్పుకుంది. ఇది తర్వాత ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం నుండి మాత్రము 3 సంవత్సరం వాక్యం చెప్పారు. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో 3 సంవత్సరాల నుండి వాక్యం చెప్పారు. ఒకే విషయం, విశ్వాసం గురించి మాత్రం చెప్పారు. ఎన్ని సంవత్సరం? విశ్వాసం గురించి 3 సంవత్సరము చెప్పారు. అదే విధంగా ఇప్పుడు అర్థంలో కూడా స్టార్ట్ అయింది. అక్కడ మొదటి పీతర్ గురించి ఆ లేఖన భాగం నుండి చెప్తున్నారు. మీకు మాత్రము ఏమండి 6 గంటే కొంచెము విక్రమపురం చెప్పిన ప్రకటన గ్రంథం చెప్పుకొని వస్తున్నారండి. మీకు కొంచెం ఆత్మీయంగా ఎదగడానికి నేను ప్రార్థన చేసి ఈ 8 విధములున్న మనుషుల గురించి చెప్తున్నారండి. అప్పుడు మొదటి మనుషుడు ఆదాము. స్తోత్రం. అదే నేను మీకు చెప్పుకొని వస్తున్నానండి. నేను మర్చిపోకూడదని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆదామునికి ఎలాగ సృష్టించారు పోయిన వారములు చెప్పారు. ఎవరు ఎలాగ సృష్టించారు? తన స్వరూపం అంద
తన పోలిక. రెండే మాట, ఒకటి రెండు పోలిక. అంటే అప్పుడు దేవుని స్వరూపములుగా మనకేం చేశారు, సృష్టింపబడేది. అంటే దేవుడి స్వరూపం అంటే యేసుక్రీస్తు ఈ భూమిలోకి వచ్చినప్పుడు ఆ మానవ రూపము ధరించుకొని ఇక్కడికి వచ్చారు. అదే రూపంగా ఎవరికి సృష్టించారు? అయ్యో దేవుడికి స్వాతంత్రం. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఎలాగ సృష్టించారు? యేసుక్రీస్తు తన రూపంగా మమ్మల్ని ఏం చేశారు, సృష్టింపబడింది. కానీ ఆ రూపం ఏమైంది, మారిపోయింది. ఆ రూపము మారిపోవడానికి ఉన్న కారణం వేరే ఎవరు కాదు, మన తండ్రి అయిన తాతగారైన ఆదము అవ్వ వలన అది మారిపోయిందండి. అది తర్వాత చెప్తారు. దేవుడికి స్తోత్రం. ఇంకా యేసయ్య ఉద్దేశం ఏమంటే ఏది రూపం మారిపోయిందో అదే రూపంలో ఆ రూపంలోనికి అదే రూపంలోకి మమ్మను తిరిగి తెప్పించారు. తిరిగి రప్పించడానికి యేసయ్య లోకములకు వచ్చాడు. నీకు అర్థమైందా ఏది రూపం పోయిందో ఆ రూపానికి? ఇప్పుడు మనకి అందరికి చూసినట్టు వేరే వేరే రూపం ఉంది. అందరికి యేసయ్య వచ్చినప్పుడు అందరి యేసయ్య వలన మారిపోతున్నారు. అన్ని ఎవరి వల్ల మారిపోతుంది? అవును, నేను ఆ వాక్యం చెప్పాను. రెండు వాక్యములు చదవండి అని చెప్పిన ఒక్కొక్కసారి కూడా జ్ఞాపకం చెప్పడానికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యము, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వాక్యం. ఈ రెండు వాక్యం మీరు చదవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వాక్యం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అంటే ఎవరు? ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు ఆయన ఉండినట్లుగానే ఆయనను చూతుము కనుక, ఆయన ఉండినట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన పోలిక. అందరూ చెప్పండి. ఆయన పోలిక అంటే ఎవరు? యేసయ్య పోలికగా. దేవుడు కాదు, యేసయ్య పోలిక. తండ్రి కుమారుడు పరిశుద్ధుడు. దేవుడు అంటే తండ్రి అండి, దేవుడు అంటే కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఆయన పోలిక. చెప్పండి, ఆయన పోలిక. యేసయ్య పోలిక మరి మారబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య దేవుడికి సముద్రం. నీ రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం కూడా చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం. నీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతుడు. ఆయన 30 నుండి చదువు, అప్పుడు కొంచెం కూడా అర్థమవుతుంది. 8:30 నుండి చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున 29 ఎందుకనగా మన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. కుమారునికి సారూపము అంటే కుమారునికి రూపం కలిగడానికి దేవుడు మందరించి ముందుగా నిర్ణయించున్నారు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? యేసయ్య వలన వారు మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య లోకంలోకి అంటే యేసు ప్రభు ఆదాముకి దేవుడు ఎలాగ దృష్టించారంటే దేవుడి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏ రూపం ధరించుకొని వచ్చున్నారో అదే రూపం ఎవరికి ఇచ్చారు? ఆదాముకి దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అంతవరకు మీకు అర్థమవుతున్నారని నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా మీరు నేర్చుకున్న విషయం ఏమనగా దేవునికి స్తోత్రం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున
చేయుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించారు? ఏలుబడి చేయడానికి. ఎందుకు చెప్పండి? ఏలుబడి చేయడానికి. ఏలుబడి చేయడానికి దేవుడు మనిషిని ఏలుబడి చేశారా? చెయ్యలేదు, ఓడిపోయింది. స్తోత్రం. అంటే ఏలుబడి చేయడానికి అర్థం చెప్పండి. ఏలుబడి అంటే అధికారం అంటే ఒక రాజుడుగా, ప్రభుత్వపరచడం. రాజులుగా ఉండి ప్రభుత్వం అందరికి ప్రభుత్వపరచాలి. ఎవరు? ఆదాము. స్తోత్రం కలిగిన గాక. ఆదాము ఏం చేయాలి? ఒకటి అక్కడ రాయబడిన విషయం ఏమన్నా వినండి. సముద్రంలో ఉన్న చేపలకి మీరేం చేయాలి? రాజులుగా వాడాలి. స్తోత్రం. అంటే సముద్ర చేపల మీద మీరేం ఏలవాడు చెయ్యాలి అయిన అర్థము. సముద్రంలో చేపల మీద దేవుడు రాజులుగా నియమించాడు ఏలవాడు చేయడానికి. కానీ అది మార్చి ఏలవాడు చేయడానికి ఎవరి మీద దేవుడు అధికారం చేశారు? ఆ సముద్రంలో చేపల రూపములకి ఇప్పుడు మనిషిని ఆరాధన చేస్తున్నారు. నేను అర్థమవుతుంది. ఏ చేపలను మనిషికి ఏర్పాటు చేయడానికి అధికారం ఇచ్చారు. వాటిని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అర్థం అయిందో లేదో నాకు తెలియదు. వాటికి మనం ఏ చేపలకి మనం ప్రభుత్వపరచాలి, అదే చేపలు మనల్ని ప్రభుత్వపరుస్తున్నాయి. అదే అర్థం. ఏది చేపలకి మనం ప్రభుత్వపరచాలో ఆ చేప తిరిగి మనకేం చేసింది? ఏ కుక్కని మనం లొంగదీయాలి, ఆ కుక్క ఇప్పుడు మనం లొంగదీయాలి. రెండవది ఆకాశం పక్షులకి ఏం చేయాలి? ఆకాశంలో ఆకాశం పక్షులకి నీ మీద ఏలవాడు చేయాలి. ఆకాశంలో ఆ పక్షులకి ఏలవాడు చేయాలని దేవుడు మనిషికి సృష్టించాడు. కానీ ఇప్పుడు మనిషిని ఏం చేసిండు? ఆ పక్షి రూపము ఆరాధిస్తున్నారు. స్తోత్రం. నేను చెప్పిన అర్థమవుతున్నాను. ఏ పక్షులు మన కింద ఉండాలో ఆ పక్షులు మనం దేవుడు ఎలబడి చేయడానికి మనకు అధికారం ఇచ్చారు. ఆదాముకి అధికారం ఇచ్చారు. పక్షుల మీదకి నీ ఏం చేయాలి? ఎలవాడు చేయడానికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పక్షికి ఎలవాడు చేయకుండా మనం ఇప్పుడు పక్షికి ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నారు. అది ఎంత ఘోరమైన బాబోయే. మూడవది ఏమండి? మృగములకి ఏం చేయాలి? ప్రభుత్వపరచాలి. మృగములకి ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు 26వ వాక్యములు ఉంది. నేను చెప్పాలి తీసుకోవాలి. పశువులు ఈ పశువులకి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏలబడడానికి దేవుడు సృష్టించిన పశువులకి మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పశువులు ఇప్పుడు ఇల్లు ఏలుబడి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మన క్రిందే ఉన్న ఆరాధన చేస్తున్నారు. మరిచిపోకూడదండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నీకు అర్థమవుతున్నారు తల్లి. దేవుడికి స్తోత్రం. నరుడికి దేవుడు మొదటి మనిషికి దేవుడు సృష్టించడం ఎందుకంటే ఈ భూమి అందరూ ఏలవాడు చేయడానికి. ఆ ఏలవాడు చేయడానికి చెప్పినది అండి. మొదటి సముద్రంలో చేపకి ఏలవాడు చేయాలి. ఇప్పుడు ఏలవాడు చేయలే. రెండవది ఏం చేశారు? పక్షికి ఏలవాడు చేయడానికి చెప్పారు. అది కూడా చేయలేక. 3 జంతువులకి. 4 భూమి మీద ఉన్న లేదు పాములకి ఏం చేయాలి? అవును కదా, పాములు కూడా ఏం చేయాలి? చదవండి 26వ వచనం. ప్రాకు ప్రతి జంతువులను. అది అస్తం తెలివిగా రాయబడిన మనకు తెలియడం కష్టం. ప్రాకంటే నేల మీద ప్రాకి జీవించిన అది ఎందు పాము. ఆ పాము మీద మనం ఏం చేయాలి? ప్రభుత్వపరచాలి. మనం ఇప్పుడు పాములు చూసినా పారిపోతున్నారు. ఇప్పుడు మనం పాము చూస్తే పారిపోతున్నారు. పాముకి ఇప్పుడు ఆ పాము మీద మనం ఏం చేసి ఉంటుంది? అప్పుడు ప్రభుత్వపరిచారు. ఏలవాడు చేశారు. ఇప్పుడు ఎప్పుడు పాము చేసిందో ఇప్పుడు పాము తిరిగి మనకి ఆ పాముకి ఇప్పుడు మనిషిని ఏం చేస్తున్నాము?
ఏమండి మనల్ని వాడదు. నేను అన్నిటికి విమర్శించిన కాదండి, నా బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను. దయ చూపించి అయ్యగారు ఇక్కడికి వచ్చి మా విమర్శనా భావంతో విమర్శన భావంతో అలాగే కాదండి, బైబిల్ సంబంధించిన మాత్రమే చెప్తున్నారు. నేను వేరే ప్రభుత్వం ఇటు అటు మారిపోయింది. వేరే మతములకి నేనేం చేయను. కించపరచట్లేదు. కింద పరీక్షను అడిగి హెచ్చరించే మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనము సహోదరులండి. స్తోత్రం. నా బైబిల్ ఉన్నది మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. చెప్తున్నారు. మీ పుస్తకంలో ఉన్న విషయం గురించి నేనేం చెప్తున్నాను, బైబిల్ ఉన్న విషయం గురించి. స్తోత్రం. మనుషులు ఇప్పుడు నేను చెప్పలేదు, అది బైబిల్ ఉంది. ఏంటండి రోమాపత్రిక 1 అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఉంది బైబిల్లో. చెప్తాను 1 అధ్యాయము 22 నుండి చదవండి. 21. వారి అవివేక హృదయము అంధకారమాయను. వారు అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు జ్ఞానులని చెప్పుకోను బుద్ధిహీనులై వారు అక్షయుడు అంటే అక్షయుడు తెలుగులో చెప్పండి. మీరు అక్షయుడు అంటే క్షయం లేనివాడు, నశించపోగలేనివాడు. అక్షయుడైనా దేవుడిని అంటే దేవునికి ఏం లేదు, మరణం లేదు. అప్పుడు ఎలా చనిపోయారు కదా, అది మన కొరకు. కానీ ఇప్పుడు కూడా ఎలా ఉంది, లేచారు, మరణంలో లేచి ఇప్పుడు అక్షయుడుగా, మరణం లేనట్టుగా క్షయించిపోకుండా ఉన్న దేవుడు. తర్వాత అక్షయుడైన దేవుని మహిమను ఎలా చేశారు? నశించిపోగిన మనుషులు ఒకటి, 2 పక్షులు, చతుర్పాసన జంతువులు అంటే పాములు, 4 కాళ్ళు ఉన్న జంతువులు, చతుర్స్పాదులు 4 పాదాలు, పురుగులకి ప్రతి స్వరూపముగా ఎవరికి? సత్యదేవుణ్ణి నిజం కాని. నేను ఎప్పుడు అర్థం అవ్వలేదన్నట్టుగా మీరు కూర్చున్నారండి. దేవునికి క్షయం లేని దేవునికి ఏ రూపం? అంటే మనిషి రూపం, క్షయమైన మనిషి పక్షి రూపం, పక్షి రూపం, చతుర్స్పాద పాము రూపం, చాప రూపము, పురుగుల రూపము. ఎలాగ మార్చారు? ఇమేజెస్, వర్డ్లెస్ ఇమేజ్. అప్పుడు దేవుడు ప్రతిమే ఎందుకు నీ ప్రతిమ పెట్టుకున్నారు? సిలువ ఎందుకు పెట్టుకున్నారు? అంటే అక్కడ ఉన్నది ఇక్కడ మళ్ళీ ఇంకోటి సెట్టింగ్ చేశాను. మరి ఏమండి చెప్పండి, మీరు ఎందుకు సిలువ పెడుతున్నారు? అదే ఏదో ప్రతిమ కాదా? అవునా లేదా? వెనకలు ఉన్నవాడు ఎవరికి చెప్పలేదు, సిలువ ప్రతిమ కాదా లేదా? బండికి, ఇంటికి అది పెట్టకూడదట. బైబిల్ నాకు చెప్పలేదు కదండి, నేను తీసుకోవడం కదా కాదు. మరి వాళ్ళకి గుర్తుంది, వీళ్ళు కూడా ఏదో గుర్తు కావాలంట. పెళ్లి కార్డులకి ఇవన్నీ మనిషిని మార్చారు. ఎందుకు? ఎలవాడి చేయడానికి దేవుడు అధికారం ఇచ్చిన మనుషుడు పాపం చేసిన వలన బొమ్మలన్నీ పెట్టుకొని పూజ ప్రారంభిస్తాడు. ఇప్పుడు పాపం మీద మనం ఏం చేయాలి? ఏలవాడి చేయాలి. అది ఏలవాడి చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్తోత్రం, దానికి ఏం చేసి ఆరాధన చేస్తున్నారు. ఎప్పుడు ఆరాధన? వర్షంలో ఒకసారి పాములకి బ్రతుకున్నారు గుడ్డులు, నాగల పంచమ, అది ఆడి చేసిన చేయండి. సోదరు, ఈ భూలోకాన్ని ఏం చేయాలి? ప్రభుత్వపరచాలి. ప్రభుత్వ అంటే రాజులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. చాప మీద నీ రాజులుగా ఉండాలి, పక్షి మీద నీ రాజులుగా ఉండాలి, పాము మీద నీ రాజులుగా ఉండాలి, అలాగే పశు మీద మీరు రాజులుగా ఉండాలి. స్తోత్రం కలిగినగా ఇంకేంటండి? దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. స్తోత్రం. ఈ భూమి మీద మీరు ఎలాగా ఉండాలి? రాజుల్లో నీ ఏలవాడు చెయ్యాలని దేవుడు అధికారం ఇచ్చిన ఆదము. మొత్తం దేవుడు ఏం చేశారు? అధికారం ఇచ్చారు. స్తోత్రం మనిషికి. కానీ అధికారం ఇచ్చారు కాబట్టి మనిషిని ఏం చేశారు? దుర్వినియోగపరిచారు. ఏం చేశారు? దుర్వినియోగం.
కూలిపోవడం కాదు, దుర్వినియోగం అంటే ఉపయోగించాల్సిన దాన్ని దురుపయోగం చేశారు. అదే కదా మీరు కూడా చేస్తున్నారు. ఆరాధనకి కరెక్ట్ రావాలని దేవుడికి తెలుసు, మీకు తెలుసు, మీరే దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు నీ కోర్టుకి వెళ్తామని యొక్క కాగితాలు పంపించిన అనుకో, 8 గంటలకు రావాలని చెప్తే ఎన్ని గంటలకు వెళ్తుంది? అది ఎందుకు లేదు 8కి వస్తే 8 దాటి తర్వాత వెళ్తే ఏమవుతుంది? కాదు, జైలుకి వెళ్ళమని చెప్తున్నాడు. దానికి ఇచ్చిన భయభక్తి దీనికి ఉండవు, దేవుని విషయాలకు ఉండవు. అది లోక సంబంధమైన ఒక అధికారికి మనుషులు ఏం చేస్తున్నారు? సర్వాధికారికి నీ ఎందుకు భయపడలేదు? చెప్పిన నీకు అర్థమవుతున్నదా? సర్వాధికారికి నీ ఏం చేయలేదు, భయపడట్లేదు. నేను ఈ రోజు తెల్లవరి లేచి నా బండి ఇక్కడికి తీసి గుప్పులకి తీసుకోవడం, అక్కడ బండికి ఇచ్చిన పని ఉంది అదన్నీ చేసుకొని మనం అక్కడ నుండి బండి తోలుకొని ఇక్కడికి వచ్చినప్పుడు 5 అయింది. సంవత్సరం నేనెందుకు అంత పరిశ్రమ చేసి ఇక్కడికి వచ్చిన ఉద్దేశం దేనికంటే దేవుడికి పరిచయం చేయాలి. అది ఎప్పుడు రావాలి? ఇక్కడ పరిచయం స్టార్ట్ 7 గంటలకి స్టార్ట్ చేయాలని కోరుకొని ఇక్కడికి వస్తున్నారు. మీరు వచ్చినది 7కే. పాటలు ప్రార్థన అయినప్పుడు ఎంత వచ్చింది? 8 అయింది. ఇప్పుడు నేను ఎప్పుడు పంపించాలి? నేను ఇంటికి రాత్రి 1 గంటకు పంపించాలి. నాకు ఒక మానవత్వం ఉంది. సోదరం, మీరు 7కి వస్తే 8కి మిమ్మల్ని పంపిస్తాం. మీరందరూ పని చేసి నాకు ఈ రోజే లేచినట్టుగా మీరు తెల్లవారు లేచి పని చేసి ఉపాధి పనికి వెళ్ళి ఆ పని అన్ని చేసి పగలంతా ఎండలో నిలబడి స్నానం చేసి కష్టపడి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. నీ వచ్చిన తర్వాత నిన్ను 9-10 వరకు ఇక్కడ కూర్చోబెట్టడం మర్యాద? అది మర్యాద? మానవత్వమా? కొందరు పాస్టర్ చేశారు కానీ నీ చేయనుంటారా? నేను చిన్నప్పుడు పొలంలో పని చేసి నా అమ్మ నాన్న పెంచిన కాబట్టి నాకు తెలిసిన వేదన. అందరం తెలిసిన వాడు దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని వచ్చిన వారం నుండి కరెక్ట్ మీరు 7 గంటలకి మైకి నాటిస్తే 8కి ముగించి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫోన్ చేసి ఆమేన్ ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటే ప్రియులారా చెప్పిన మాట ఏమనగా దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏలవాడి చేయడానికి మనకేం చేయదు, అధికారం. అది మనం ఏం చేశారు? దుర్వినియోగపరిచిన కాబట్టి ఇప్పుడు కుక్కకి చూస్తే పరిగెట్టి ఇంటికి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కుక్క మమ్మల్ని చూసి తలవంచింది. ఇప్పుడు మనం కుక్కకి చూసి పాముకు చూసి ఇప్పుడు తలవంచిన భయపడి ఎన్ని భయం వచ్చింది. అదే తర్వాత నేను చెప్తున్నాను, ఎప్పుడు పాపం చేశారో అప్పుడు నుండి అధికారం పోయింది. చేతులుగా అధికారం పోయింది. అమ్మా నీ కూడా పాపం చేసినప్పుడు నీకు దేవుడు ఇచ్చిన అధికారం పోతుంది. ఇప్పుడు కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చారు కదా, మార మనసు పొందిన తర్వాత ఇచ్చారా? ఎక్కడ ఏ అధికారం ఇచ్చారు? మీరు పాస్టరా? అవునా? మీరు ఎక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుంటుంది. పాస్టర్ ఎక్కడ కూర్చోాలి? గబ్బడకు ఇంటికి వస్తే ఎక్కడ కూర్చుతారు? తమ్ముడు గబ్బిలం ఇంటికి వెళ్తే ఎక్కడ కూర్చుంటది? అది మీకు తెలియదు కదా, మీరు చూడలేదు. గబ్బిలం ఏడ కూర్చుంటది, అక్కడే మరో గబ్బిలని కూర్చోబెడతది. ఇక్కడ వచ్చి కూర్చున్నది కూతురా స్తోత్రం కలిగిన అది చెప్పకూడదు, తప్పది. స్తోత్రం కలిగిన కాక అప్పుడు నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదు. పాస్ట్గా ఉండినప్పుడు ఒక అధికారం ఉంది. ఏంటండి? అది విశ్వాసం దగ్గర కూర్చోడానికి ఉన్న అధికారం లేదు. అక్కడ కూర్చోడానికి తప్పలేదు కాదు, కానీ ఆయన ఇక్కడే కూర్చోాలి సరిగా. ఓకే పోనండి, నా విషయంలో వస్తున్నారు. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన అధికారము కోల్పోయింది. మళ్ళీ మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు మళ్ళీ మనకి ఏం ఇచ్చారు? అధికారాన్ని తిరిగి ఇచ్చారు. ఎన్ని అధికారాలు ఇచ్చారు చెప్పండి? 2 అధికారం. మత్తయి సువార్త రండి, బైబిల్ చూడండి. 28వ అధ్యాయము 19 నుండి కిందకి చదవాలి. మత్తయి సువార్త 28, 19 నుండి కిందకి చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో 18 నుంచి చదవమ్మా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎక్కడ అధికారం అందించారు? యేసు ప్రభు చేశారు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆ అధికారము దేవుడు మనకిచ్చారు. ఎక్కడ ఉన్న అధికారం? 2 అధికారం. ఒకటి పరలోకం. చూడండి వాక్యం అంటే 2 అధికారం. 2 అధికారం దేవుడు నీకు ఇచ్చారు. ఒకటి 2 స్తోత్రం. ఈ 2 అధికారం చెందిన వారు మీరు నేను. స్తోత్రం కలిగిన ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదండి. దేవుడు మనకు 2 అధికారము ఇచ్చి ఉన్నారు. స్తోత్రం. అందుకని దేవుడు ఇచ్చిన అధికారం మీరెవరైనా రోగుల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే ఆడికేం కలుగుతుంది? స్వస్థత. అప్పుడు మన చేతికి ఏమి ఇచ్చారు? అధికారం ఇచ్చింది. అవునా లేదా? లేదు. రెండవదే పాము తేలును తొక్కడానికి ఉన్న అధికారం. ఇక్కడ సువార్త 10 అధ్యాయం 17-18 చదవద్దు. పాము తేలును తొక్కడానికి ఉన్న అధికారం. ఇప్పుడు ఎక్కడ అధికారం ఇచ్చారు? తొక్కడానికి ఉన్న అధికారం ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే 2వ అధికారం. ఒకటి చేతికి ఇచ్చారు, 2 అది నోరు తలిసి చెప్పాలి. 2వది నీ కాలికి దేవుడు ఏం ఇచ్చారు? అధికారం ఇచ్చారు. జీవము మరణము నీ నాలుగా వశములు ఉంది. అప్పుడు ఇక్కడ దేవుడు ఇప్పుడు ఎక్కడ అంటే 4తో పలికితే ఒకటి బ్రతుకుతుంది, లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అప్పుడు దేవుడు 3వది అధికారం ఎక్కడ ఇచ్చారు? ఒకటి నీ నాలుగెక్కి దేవుడు ఒక అధికారం ఇచ్చింది. 2 నీ చేతికి దేవుడు అధికారం ఇచ్చింది. 3 నీ కాలికి దేవుడు అధికారం ఇచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ అధికారం మనమేం చేయలేదు, వినియోగించలేదు సోదరు. అందుకని ఈ నాలుగుతోని మనం ఏటేటో మాట్లాడుతున్న వలన విడుదల జరగలేదు. బోధలాడుతున్నది, గొడవలాడుతున్నది 4తోని. ఇదన్నీ నోరు మూయండి. ఏం చేయకూడదు? గొడవలాడకూడదు, తిట్టదు. ఏం చేయాలి? ఒకే 4 నుండి ఏమొస్తుంది? మధురము చేదు. ఒకే 4 నుండి అంటే ఒకే 4తోని ఏసైకి స్తుతించడము, అదే 4తోని ఏం చేస్తున్నాం? బూతులాడుతున్నాం. ఇలా సరి అయిన విశ్వాసి కాదండి. నీ 4కి ఒక పవర్ ఉంది. నీ 4కి ఒక శక్తి ఉంది. యేసు ప్రభు చెప్పారు కదా, నీ కొండకి ఇక్కడ నుండి దిగి సముద్రంలో పడిపోమని చెప్పి సముద్రంలో పడిపోదని చెప్పితే ఆ కొండ ఏమవుతుంది? సముద్రంలో పడిద్ది. అంటే అప్పుడు చెప్తే ఆ మాటకి అంత అధికారం ఉంది దేవుడు. అందుకని నీ నమ్మకం కలిగి పాపం లేకుండా ఈ 4తోని ఏది పలికితే అది జరుగుతుంది. రోగులకి నీ చూసి యేసు నామములో స్వస్థపరచును గాక ప్రార్థన చేస్తే, పరిశుద్ధంగా జీవించి ప్రార్థన చేస్తే దేవుడు ఏమో చేస్తుంది? విడుదల ఇస్తున్నారు. దేవుడికి సోదరు వచ్చాడు, సాక్ష్యం చెప్పలేదు. 3 రోజులు మన చర్చ నుంచి ఉపవాసం చేశారు. ఒక పూట తినేసారు, 3 రోజులు తినేసారు. మనం మాత్రం ఇద్దరు 3 రోజులు ఉపవాసం. వీడికి అన్ని వంట చేసి నేను ఇచ్చాను, నేను అతిథి కూడా ఇచ్చాను వంట చేసి. అవునరా? అవునరా? చిన్న వంట చేసి ఇచ్చారా నీకు? ఆయనకి బాగలేదు, అడిగితే ఇప్పుడు పర్లేదు కదా. స్తోత్రం. ఈ దేవుడికి మేలు చేసినప్పుడు ఆ కృతజ్ఞతను చూపించి ముందుకు వచ్చి ఆరాధన వచ్చి ప్రార్థన చేయడొచ్చి ప్రార్థన చేసినట్టు చెయ్యరు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మేలు చేసినప్పుడు ఆడికి మర్చిపోకూడదండి. దేవుడికి స్తోత్రం. నా వల్ల కాదు, ఆయనకి పెద్ద భయంకరమైన సమస్య ఉండేది. మీకు కొందరికి తెలుసు, అందుకే మైకులన్నీ చెప్పడానికి ఇష్టం లేదు. దేవుడికి ఆయన చేశారంటే ఏం చేశారు? సంపూర్ణ విడుదల స్వస్థత కలిగి చేశారు. అది మందు వలన కాదు, మన మాట వలన. దేవుడు
మాట వలన దేవుడితో పలకాలి. దేవుడికి స్తోత్రం. 2, నీ చేతులు రోగుల మీదకి చెయ్యి ఉంచి నీ ప్రార్థన చేస్తే రోగులకి మాత్రం నీకు రోగం వచ్చినప్పుడు నీకేం చేయొచ్చు? ఎక్కడ రోగములు యేసు నామములో విడుదల కలిగిన కాక, యేసు నామములో స్వస్థపరిచిన కాక అని అనేక సార్లు పలికితే రోగం ఏమవుతుంది? పోతుంది. దేవునికి స్తోత్రం. పాపతేడు తొక్కడానికి అధికారం, సాతాని శక్తిలోకి తొక్కడానికి అధికారం దేవుడు మన కాలుకి అధికారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారా, ఇప్పుడు కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చింది, అప్పుడు కూడా దేవుడు మనకి ఏం చేసేది? స్తోత్రం కలిగారు. ఇప్పుడు మనకు దొరికిన అధికారం ఆత్మీయ అధికారం. ఇప్పుడు మనకు దొరికినది అధికారం. 7 సంవత్సరం యేసయ్య భూమిని 1000 సంవత్సరం పరిపాలన చేసినప్పుడు మనకు అధికారం ఇస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏలవాడు చేసినట్టుగా మనం కూడా ఈ భూమిలో 1000 సంవత్సరము ఏలవాడు చేయడానికి అధికారం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా లేదా? సరే, మనుషుడు తప్పు చేసిన కాబట్టి ఏం జరిగిందని నేను చెప్తున్నాను, వెంటనే వినండి. స్తోత్రం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఆయన స్త్రీతో, నీవు ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి ఒకటి పాపం చెయ్యన వలన వేదన వచ్చింది. స్తోత్రం. పాపం చేయడం వలన మనిషికి ఏమొచ్చింది? అప్పుడు దాని ముందుకి పాపం చేయడం ముందుకి మనిషిని ఏం లేదు. ఇప్పుడు వేదన మనకు ఎన్నెన్ని వేదన ఉందండి. స్తోత్రం. ఈ వేదన మనుషునికి కలిగిందండి. స్తోత్రం. అలా చెప్పండి. అంటే యేసయ్య మన కొరకు ఏం చేశారంటే మీరు వినండి. యేసయ్య మన కొరకు ఏం చేశారు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు. మనకేదే వేదన కలిగిందో ఆ వేదన మొత్తం ఎవరు మోసుకున్నారు? యేసయ్య మోసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఆదాము ఏది వేదన, ఆదాము అవ్వకి ఏది వేదన వచ్చిందో ఆ వేదన మొత్తము యేసుక్రీస్తు శిలువలో మన కొరకు ఏం చేశారు? వేదన అనుభవించారు. స్తోత్రం చెప్పండి. ఆ వేదన మొత్తం యేసయ్య ఏం చేశారు? ధరించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ భయపడడానికి అవకాశం లేదు తండ్రి. దీనికి వేదన కలిగితే అది భరించడానికి, అది మోసుకోవడానికి ఒక దేవుడు నీకున్నారండి. స్తోత్రం చెప్పొచ్చు కదా గట్టిగా. అందుకని రక్షణ పొందిన దేవుడి బిడ్డల వేదన మోసుకోవడానికి మనకు యేసు ప్రభు ఉన్న కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి అది 16వ వాక్యం చూడమ్మా. 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాడు. చూడండి, పాపం చేయన కాబట్టి భర్త నిన్ను ఏం చేస్తున్నారు? ఏలుతున్నారన్నమాట. ఆయన ముందుకేం చేయదు భర్త. ఏలువాడలే. ఎప్పుడు పాపం చేశారు? అవును కదా. ఇప్పుడు భర్త ఏం చేస్తున్నారు? భార్యకి ఏం చేస్తున్నారు? భార్యకి, మీ భార్యకి పైన భర్తకి ఏముంది? అధికారం. అప్పుడు దేవుడు ఇద్దరికి ఒకే అధికారం ఇచ్చింది. భార్యకి భర్తకి సమానంగా అధికారం ఇచ్చింది. అది పాపం చేసినప్పుడు ఆ అధికారం ఏమైంది? తొలగిపోయిందండి. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? భార్య భర్తకి లోబడాలి. భార్య భర్తకి లోబడాలి. దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య మనకేం చేశారని వినండి. గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మన
స్తోత్రం చెప్పొద్దు. ధర్మశాస్త్రం మనకి మనం ఏమైంది లోబడి అంటే ధర్మశాస్త్రము మనకి అలవాటు చేసి ఉండేది. స్తోత్రం. అవును, అర్థమైందా లేదా తండ్రి నాకు తెలియదు. ఆదాము ఎప్పుడైతే భార్యకి ఏలవాడు చేసినట్టుగా ధర్మశాస్త్రం మనకేం చేశారు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధన. ధర్మశాస్త్రం ఏమనగా ఆ పాత నిబంధన మమ్మల్ని ఏం చేశారు? ఏలవాడు చేశారు. దేవుడు యేసయ్య శిలువ మరణం వలన స్తోత్రం అలా ధర్మశాస్త్రము నుండి మమ్మల్ని ఏం చేశారు? విడిపించారు. స్తోత్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం